నిర్లక్ష్యము చేయుడి, నేను మౌనినై యుందును. ఏ విషయముందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? హల్లెలూయా. ఈ మాటల్ని ఒకటిగా చాలా క్లుప్తంగా ధ్యానం చేద్దాము. దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమె దేవుని యొక్క ఆత్మ మనలను ధైర్యపరచి తన సమయమందు మనలను నడిపించును గాక. హల్లెలూయా. మొదటిగా 20వ వచనాన్ని మనం చదువుదాం. వారు వాటిని నమ్మినందున అవమానం పొందెదరు, వాటి చెరువుకు వచ్చి కలవరపడుదురు అనే మాట చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ భక్తుడు యోబు చెప్తున్న మాట ఏంటంటే స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే స్నేహితులు వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, వారికి అన్ని కాలాల్లోనూ బాగానే ఉన్నప్పుడు వచ్చారు, సంభాషించారు, అన్ని చూశారు. అయితే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే తన యొక్క స్థితిని కాలముతో పోల్చి చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఒకానొక కాలంలో మంచు పడుతుంది, వర్షం పడుతుంది. ఆ సమయంలో సెలయేరు వాగు పొంగి నడుస్తూ ఉంది. అప్పుడు అందరూ కూడా సంతోషించి సంబరపడిపోయి, అబ్బా ఇంత మంచి వాగు, ఇంత మంచి నీటి పారుదల మరెక్కడైనా ఉంటుందా? ఇది మనకు సస్యశ్యామలముగాను పంటలు పండించుకోవడానికి, మనం తృప్తిగా బతకడానికి ఎంతో మంచిగా మేలుగా ఉంటుంది అని ఆలోచించారు. అయితే అదే ఆలోచనతో, అదే ఊహతో వారు ఎండిన కాలంలో కూడా వచ్చారు. ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఈ కాలంలో మనం వచ్చాం కదా, బాగా సమృద్ధిగా ఉంది, మరి ఇప్పుడు కూడా వెళ్దామని వస్తే ఏమైందంట, అక్కడ వాగు ఎండిపోయింది, నీరు లేవు. హల్లెలూయా. వాగు ఎండిపోయింది, నీరు లేవు. అరే మేము ఇంత నమ్మకంగా నమ్మి వచ్చాం కదా, ఇప్పుడు దిక్కేంటి అని సిగ్గుపడిపోయారు. హల్లెలూయా. బాధపడిపోయారు. కానీ ఇక్కడ చెప్పవలసినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడరు. హల్లెలూయా. యోబు భక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఆయన ఇదే మాట చెప్తున్నాడు, నేను దేవుడిని స్తుతించదను. ఎండిపోయిన స్థితే రాని, నాకు ఏది కూడా తోచని పరిస్థితే రాని, నా బాధ మితిమీరి ప్రవర్తించినట్లుగా నన్ను హింసించి నలగగొట్టని, కానీ దేవుడే గనుడై ఉన్నాడు. అందుకనే భక్తుడు ఇర్మియా చెప్తున్నాడు, అలాగూ మనుషులను నమ్మి, ప్రకృతిని నమ్మి, లేదంటే పరిస్థితులను నమ్మి అనేకులు సిగ్గుపడిపోయారట. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు, సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా చెప్తున్న మాట ఏంటంటే, కరువు జరుగుతుంది, కరువు కాలం వచ్చింది, పరిస్థితులు బాగలేదు, సమస్యలు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి. అటువంటి పరిస్థితుల్లో వారి సొంతంగా తయారు చేసుకున్నటువంటి వాటిపైన ఆధారపడి తిరుగుతూ ఉన్నారు, అక్కడ ఇక్కడ అది ఇది అని. కానీ ఏమైందంట, వారికి దొరకలేదంట, నీరు దొరకలేదు, ఆదరణ దొరకలేదు, సహాయం దొరకలేదు, సమాధానం దొరకలేదు. నా దగ్గరికి ఒక తల్లి వచ్చి ఇట్లా మాట్లాడింది. ఏమనంటే, అయ్యా అన్నా, ఇదిగో అక్కడికి వెళ్ళాను, నేను వాళ్ళ పేర్లు కాదులేండి, మామూలుగా చెప్తున్నాను, పలానా చోటకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి ఇక్కడ తిరిగాను, అక్కడ తిరిగాను, ఎన్నో గోళీలు వేసాను, నా వల్ల కాలేదు. ఇదిగో పొద్దున్నే మీరు ప్రార్థన పెట్టడం గుర్తొచ్చింది ఆదివారం, అందుకే వచ్చేసాను, బాగు చేస్తానని అంటే, నేనేం చేయలేనమ్మా, ప్రార్థన చేస్తాను. దేవుడు బాగు చేసేది నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి. నీ వచ్చినందుకు దేవుడు ఒట్టి చేతులతో అయితే పంపించు, కానీ నమ్మకంగా నిలబడాలి అంటే ఆ 2 రోజులు ప్రార్థన చేస్తే ప్రభు పొద్దున్నే ప్రార్థన చేసాం, మధ్యాహ్నానికి ఆమె
నిలబడి చక్కగా తింటుంది, మంచిగా సెట్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేయించుకున్నారు. అలాగ 2 రోజులతో మొత్తం సెట్ అయిపోతే మళ్ళా కనబడలేదు. హల్లెలూయా. కనుక ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే, మనము తిరుగుతున్నటువంటి అనేక ప్రాంతాల్లో దేవుణ్ణి ఎతుకుతూ తిరుగుతున్నాం. మనకు ఆదరణ దొరుకుతుందని, మనల్ని బాగు చేస్తారని, మనకు శ్రమ నుంచి విడిపిస్తాడు. కానీ అలాగూ దొరకక వాళ్ళు సిగ్గుపడిపోతారు. అయినా సరే వాళ్ళకి మనసు కరగట్లేదండి. అయినా సరే వాళ్ళకి ఆలోచన రావట్లేదు. అయ్యో, నేను ఇంతగా ప్రయాసపడి తిరిగాను, కానీ ప్రతి ప్రభు దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు వస్తే బాగు చేశాడు, కానీ ఎందుకని నేను ఇలాగ వెళ్తున్నాను, ఎందుకని నా మనసు స్థిరంగా లేవట్లేదని వారికి మనసు రావట్లేదు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి కాకుండా ఎక్కడెక్కడ తిరిగినా సరే మనకు కలిగేది సిగ్గు, అవమానమే. కానీ భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు 22వ కీర్తన 5వ వచనంలో, చదువుదాం. 22వ కీర్తన 5వ వచనంలో భక్తుడైన దావీదు చెప్తున్న మాట, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడలేదు. 4వ వచనం చూడండి, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. భక్తులు చెప్తున్నమాట, ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు. ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు ఆదరిస్తాడు. ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారికి దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో భక్తుడు నుండి పౌలు చెప్తున్నాడు, నమ్మి వారికి ఇది దేవుని శక్తి, నమ్మని వానికి ఇది వెరితనంగా అనిపించవచ్చు, కానీ నమ్మే ప్రతి వానికి కూడా దేవుని శక్తి. అది ఎలాంటిదంటే, ప్రతి ఒక్క బలహీనతలో కూడా బలమిచ్చి, ధైర్యం ఇచ్చి, బలముగా శక్తితో నడిపించగలిగినది. హల్లెలూయా. కనుక మనం జ్ఞాపకం ఉంచుకుందాం. 21వ వచనం ఇక్కడ చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. అటువలే మీరు లేనట్టుగా ఉన్నారు, మీరు ఆపదను చూసి భయపడుచున్నారు. హల్లెలూయా. స్నేహితులు లేదంటే బంధువులు అనేకులు మనకు ఉండొచ్చు, కానీ ఏ సమయంలో కూడా వారు మనకు ఆధారం కాదు, శ్రమలో వారు మనకి సహాయం కాదు. ఎందుకంటే బాధను, శ్రమను భరించేది ఎవరో? బాధ, కష్టం వస్తే భరించేది మనమే, మన దేహమే, మన కుటుంబమే, మన శ్రమే. అందుకనే ఈ స్నేహితుల గురించి యోబు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎండిపోయినటువంటి వాగుల వలె ఉన్నారు, మీ వల్ల నాకు ప్రయోజనమే లేదు. వచ్చి నన్ను ఓదార్చవలసిన వారైపోయి, నన్ను ఆదరించి, నాకు సహాయకరమైన మాటలు చెప్పి, నన్ను ప్రోత్సహించి ధైర్యపరచిన పోయి, మీరు ఇంకా నన్ను ఎండగొడుతున్నారని చెప్పి మాట్లాడుతూ చెప్తున్న మాట. అందుకనే ఏమన్నారంట, మీరు అపాయం చూసి భయపడుతున్నారు, మీరు లేనట్టే ఉన్నారంటున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో స్నేహితులు ఎలా ఉంటారంటే, కీర్తనకారుడు చెప్తున్న మాట 38వ అధ్యాయము, కీర్తనలు 38వ అధ్యాయము 11వ వచనం చదువుతాను. నా స్నేహితులను, నా చెలికాండ్రును, నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. మనకు వచ్చినటువంటి బాధలు చూసినప్పుడు మన దగ్గరికి ఎవరు రారు, మనకు వచ్చినటువంటి శ్రమలు, కష్టం చూసినప్పుడు మన దగ్గరికి ఎవరు రారు. కానీ దేవాది దేవుడైతే చెప్తున్న మాట ఏంటంటే, ముదిమి వరకు ఎత్తుకొని ముద్దాడతానని చెప్పాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. వీళ్ళందరూ అయితే ప్రతి వారు కూడా ఆపదను బట్టి దూరంలో ఉండి, మళ్ళా దగ్గరికి వెళ్తే మనం ఏం చేయాలో, మళ్ళా దగ్గరికి వెళ్తే మనమేది సహాయం చేయవలసి వస్తుంది. ఎప్పుడు కూడా మనుషుల యొక్క నైజంలో, మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, కొంతమంది నిజంగా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి మనతో సహకారంగా మనతో మాట్లాడుతున్నప్పుడు వారిని కూడా ఎద్దేవా చేసి ఎత్తి పొడిచి మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. మనస్సుల యొక్క స్వభావం. అందుకనే దావీదు భక్తుడు చెప్తున్నాడు ఏమని, నా స్నేహితులు, నా చెలికాండ్రును, నా తెగులు చూసి ఎడముగా, నాకు వచ్చిన బాధలు చూసి దూరంగా తప్పుకుని పారిపోతా ఉంటారు, మళ్ళీ దగ్గరికి రారు. హల్లెలూయా. ఇంకా 88వ కీర్తన 18వ వచనం కూడా చదువుతాం. అటువంటి పరిస్థితుల్లో మనకు ఎలా ఉంటుందంటే, మనకు చీకటే మిగులుతుంది, మనకు బాధనే మిగులుతుంది, కష్టం అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, శ్రమ మనలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి చీకటి నాకు బంధువర్గమైన. మనకి ఎలా అనిపిస్తుంది అంటే చీకటి మనం కమ్మేసినట్టు మనకు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే చీకటిలో వెలుగు కలుగజేయబడు. హల్లెలూయా. ఎవరు సహాయం చేయట్లేదని బాధపడుతున్నప్పుడు ప్రభువా నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇది, నా శ్రమ ఇది, నా ఏడ్పు ఇది, నా నొప్పి ఇది, నాకు దేవుడు నీవు కాదా, నేను నమ్ముకుంటాను, నేను విశ్వాసం ఉంచుతాను, నీకు మొక్కుబడి చేసుకుంటాను, నేను స్థిరముగా నీ పాదాల పట్ల నడుస్తానయ్యా, నాకు ఒక అవకాశం ఇయ్యి అని అంటే దేవుడు అలాగూ అనేకులకు అవకాశం ఇచ్చాడు. హన్నాకు నేను మొక్కుకుంటానయ్యా, నా బిడ్డను నీకే ఇస్తాను, నన్ను బాగు చేయి, నాకు గొడ్రాలు తనను కొట్టివేయంటే దేవుడు సంతానం ఇచ్చాడు. హిజ్కియా ఏడుస్తూ మరోపెడితే అయ్యో నేను చచ్చిపోతున్నాను, నా రోగం నన్ను ఏడిపిస్తూ ఉంది, నాకు ఒక అవకాశం, నేను నీతిగానే బ్రతికాను కదా అంటే దేవుడు తన యొక్క శ్రమను మొరను విని రోగాన్ని తగ్గించాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు నమ్మదగిన వాడు, అందుకనే దేవుడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. కనుక మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం చేయవలసిందల్లా ఏంటంటే మన బాధలో మనుషుల కన్నా ముందు దేవునికి మొరపెట్టాలి, మనుషుల కన్నా ముందు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనుషులు ఎందరో ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ దేవుడైతే నిత్యము మనకు సహాయకారముగా ఉంటాడు. చూడండి 24వ వచనము 25వ వచనం మనం చదివితే కనుక అక్కడ యథార్థమైన మాటల కోసం యోబు అడుగుతూ ఉన్నాడు. స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉంటే అయ్యయ్యో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, నేనేమైనా మిమ్మల్ని ఏదైనా చేయమని అడిగానా, ఒక ఆదరణకరమైన మాటే కదా చెప్పమని చెప్పింది, లేదంటే ఒక నమ్మకమైన సమయోచితమైన మాట కదా, నన్ను ప్రోత్సహించి ధైర్యపరిచే మాట కదా నేను చెప్పమంది. 25వ వచనంలో చెప్పిన మాట యథార్థవంతమైన మాటలు బహు బలమంగా ఉంటాయట. మన నమ్మకంగా మంచి మాటలు మనం మన నోటితో బాధలో ఉన్న వాళ్ళతో దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ మాట వారి బ్రతుకును నెమ్మదిపరుస్తుంది, సహాయం చేస్తుంది. అందుకని సామెతల గ్రంథంలో 15వ వచనంలో 23వ వచనం ఈ విధంగా ఉంది ఏంటంట, మంచి మాట సమయోచితమైన మాట. చదువుదాం 15వ అధ్యాయం 23వ వచనం. చదవండి. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చుట వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరం. మనము సమయానికి కావలసింది చెప్పకుండా వారికి నిందలు మోపే మాట చెప్తే ఏమైంది, నష్టము బాధ కలిగింది. అదే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి సంతోషం. మనం మంచి మాటలు చెప్పామనుకోండి తృప్తిగా ఉంటాం, అది ఎదుటి విన్న వాళ్ళకి ఎంతో సమాధానంగా నెమ్మదిగాను వారికి ఓదార్చేదిగా ఉంటారు. దేవుని వాక్యం అయితే ఖచ్చితంగా బాగు చేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట 25వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. హల్లెలూయా. మంచి మాట ఎలా ఉంటుందంటే ఎంతో మనోహరంగా తృప్తినిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి ఇంకా ఇది ఫౌండేషన్ వేసామప్పుడు అప్పుడే పునాదులు వేసి లైన్ చేసి నిలబెట్టినప్పుడు ఒక వ్యక్తి పెద్ద ఆయన వచ్చి మాతో పాటు కూర్చున్నాడు, నాతో పాటు మాట్లాడుతూ ఉంటే ఆయనతో కొన్ని దేవుని మాటలు మంచి మాటలు లేదంటే ఉపయోగకరంగా వారికి అవసరమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే అతను చెప్పిన మాట ఏంటంటే ఇలాంటి మంచి మాటలు మాకు చెప్పేవాళ్ళు ఎక్కడున్నారన్న, ఎక్కడున్నారు కాక ఇలాంటి మంచి మాటలు ఎవరు చెప్తారు, బాగుపడమని, చెడును విడిచిపెట్టమని, పాపం చేయొద్దని ఇలాంటి మంచి మాటలు ఎవరు చెప్తారు అని అన్నాడు. మంచి మాట మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఎంతో నెమ్మది, సమాధానం, తృప్తి. దేవుడు వాళ్ళ హృదయంలో సమాధానం కలిగజేసి ప్రతి రోగమును బాధను విడిపించేస్తాడు. హల్లెలూయా. హృదయం తేలికి పడి దేవుని సమాధానం పొందుకుంటారు. హల్లెలూయా. అది భక్తుడు యోబు కోరుకుంటున్నది. మీరేదో మంచి మాటలు యథార్థమైన మాటలు చెప్తారనుకుంటే మీరు అవమానకరంగాను వ్యసనకరంగాను మాట్లాడుతున్నారు అని భక్తుడు చెప్తున్నాడు. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము
దేవుని యందు యథార్థంగా బ్రతికినప్పుడు అనేకమైన విషయాలు, అనేకమైనటువంటి సమస్యలు, బాధలు ఎదురవుతున్నప్పుడు దేవుని మాట, ఇది దేవుని వాక్యము, దేవుని మాట మన జీవితాన్ని బాగు చేసి సరిచేస్తుంది, స్వస్థపరుస్తుంది. మరి ముఖ్యంగా స్థిరముగా మనల్ని విశ్వాసంలో నిలబెడుతుంది, కాపాడుతుంది. పాపం నుంచి, శాపం నుంచి, కొన్ని సందర్భాల్లో తరములుగా ఏలుబడి చేసినటువంటి ప్రతి శాపాన్ని కూడా ఈ వాక్యము కొట్టివేస్తుంది, మన పైన ఏలుబడి చేయకుండా. హల్లెలూయా. కనుక మనం నమ్మకంగా దేవుని యందు విశ్వాసమును కనపరచాలి. యోబు వలె స్థిరముగా ఉండాలి. ఏదో ఒకదాని కోసం మనం దేవుని నమ్ముకోవడం కాదు, కానీ స్థిరముగా దేవుని వాక్యాన్ని నమ్మి మనకు స్వర్గరాజ్యం ఇవ్వగలిగినటువంటి ప్రభు వైపు నిలకడగా ఉండాలి. అనేకులు మాట్లాడేవారు ఉంటారు, అనేకులు మనను హేళనగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, కానీ శ్రమను, బాధను అనుభవించని మనం, శ్రమలో ఉండరు వాళ్ళు, కష్టంలో ఉండరు వాళ్ళు, కానీ దేవుడైతే నమ్మదగిన వాడు కనుక అన్ని సమయాల్లోనూ మనతో ఉండి మనకు ఆదరణ ఇచ్చి, బలమిచ్చి, సమయోచితంగా శక్తినిచ్చి మనల్ని బాగు చేయగల దేవుడు. హల్లెలూయా. కనుక దేవుడి యొక్క కృపా, సహాయము, సమాధానము మనకు, మన కుటుంబాలకు, మనకు దేవుని వాక్యం అంగీకరించిన ప్రతి వానికి కూడా ప్రభు అనుగ్రహించి నడిపించి నిలబెట్టునుగాక. ఆమేన్. అందరూ తల ఉంచుకుందాం. చివరిగా ప్రార్థనతో ముగించుకుందాం.